పేతురు గారు రాసిన పత్రిక ఒకటో పత్రికలో ఒకటో అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. 22వ వచనం, మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవంగల దేవుని వాక్య మూలంగా అనగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు అని రాసింది. క్షయ బీజము నుండి కాక దేవుని వాక్యము వలన మూలంగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు అని చెప్తున్నారు. ఇప్పుడు క్రైస్తవ విశ్వాస జీవితంలోకి వెళ్ళిన తర్వాత మనము యేసుక్రీస్తు ఏమై ఉన్నారో అంటే ఆయన నిత్యము యుగయుగములు ఉండువాడుగా ఆయన ఉన్నారు కనుక అది అక్షయ బీజము అంటారు అన్నమాట. ఆయన నిత్యము జీవించి ఉంటారు కనుక దేవుడే ఉన్నారు కాబట్టి ఎప్పుడైతే ఆయన యొక్క విశ్వాసంలోకి వెళ్ళామో ఆయన యొక్క దైవత్వాన్ని మనం అంగీకరించి ఉన్నామో మీరు క్షయబీజులు కారు అంటే మన ఆత్మ చనిపోయే స్థితి కాదు అని అర్థం. కనుక మీరు అక్షయ బీజులు అంటే ఒక తల్లి తండ్రికి శారీరకంగా జన్మించినప్పటికీ కూడా శారీరక మరణం అనేది ప్రతి మనిషికి తప్పదు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువే నిజమైన దేవుడని ఆయన మాత్రమే దేవుడని, ప్రభు అంటే ఏలేవాడు అని అర్థం, మతం కాదు, ప్రభు రక్షకుడిని అంగీకరించినప్పుడు మీరు ఆ క్షయబీజం నుండి అక్షయ బీజంలోకి వెళ్ళిన వారు దేవుని వాక్యం మూలంగా. కనుక మీరు ఎప్పుడూ జీవించి ఉంటారు అని దాని అర్థం. ప్రభు ఎల్లవేళలా ఉండేవారు కనుక ఆయన ఆది యందు ఉన్నవాడు, అంతము లేనివాడు కనుక మనము కూడా అదే స్థితిలోకి వెళ్ళే స్థితి. దీనిని బట్టి మీరు సహోదర ప్రేమను కలుగునట్లు సత్యమునకు విధేయులగునట్లుగా మీ మనసులను పవిత్రపరచుకోండి అని చెప్తున్నారు. అందువల్ల మీరు సత్యానికి విధేయతలు అవ్వాలి. మీరు అక్షయ బీజులు, కొద్ది రోజులుండి మాయమైపోయేవారు కాదు. శారీరకంగా అది జరగవచ్చు, కానీ మహిమ దేహాలు ధరించుకొని ఆయన యొద్ద ఎల్లవేళలా ఉండే యుగయుగాలు జీవించే ఆత్మలుగా మనం ఉండేవారం కానీ గుర్తించాలి.